ఈరోజు మిరియామి జీవితాన్ని గురించి మనం వినబోతున్నాం అని నిన్నటి దినాన విన్నాం కదా. మిరియామి జీవితం ధ్యానిస్తున్నప్పుడు 88, 89 ఆ ప్రాంతంలో, 90 ఆ ప్రాంతంలో నేను 8, 9 తరగతి చదివేటువంటి రోజులవి. ఆ రోజుల్లో మాకు తెలుగులో ఒక వ్యక్తి జీవిత చరిత్ర, ఆ వ్యక్తి జీవిత చరిత్ర ప్రారంభించేటప్పుడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఒక పువ్వుకున్న స్వభావం ఏంటంటే, అది రెమ్మల్లో నుంచి ఆ పువ్వు అలా పుట్టడంతో దానిలో నుండి పరిమళ వాసన. లోకంలో కొంతమంది వ్యక్తుల జీవితాల్లో వాళ్ళ బాల్య దినాలలోనే రాగల కాలంలో వారు మహానుభావులు అవుతారు, గొప్ప వ్యక్తులు అవుతారు. ఆ ఉనికిని చాటి చెప్పటానికి చిన్న చిన్న ఆనవాళ్ళు వాళ్ళ బాల్య దినాల్లోనే ప్రత్యక్షపరచబడినట్లుగా కొంతమంది వ్యక్తుల జీవితాలను సూచిస్తూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే ఒక వ్యక్తి చరిత్ర మాకు తెలుగులో ఉండేది. అది 7వ తరగతి 8వ తరగతి ఖచ్చితంగా నేను చెప్పలేను. మెట్టుకు ఆ వ్యక్తి జీవిత చరిత్రలో సుమారుగా 10 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి క్లాస్కి లేటుగా వెళ్ళింది. ఎప్పుడు రెగ్యులర్గా టెన్షన్గా ఖచ్చితంగా టయానికి వచ్చే ఆ అమ్మాయి ఎందుకో ఆ రోజున ఆలస్యంగా వచ్చింది. క్లాస్ టీచర్ మందలిస్తూ అంత దూరాన నిలవబెట్టింది. కొంతసేపు అయిన తర్వాత టీచర్ గారికి అనుమానం వచ్చింది. ఈ బిడ్డ ఎప్పుడు రెగ్యులర్గా స్కూల్కి వచ్చేది కదా, ఎందుకు ఈరోజు లేటుగా వచ్చింది, అయినా ఒకసారి అడుగుదాం అని ఆ బిడ్డను అడిగారు. ఎందుకు లేట్ వచ్చావు? ఆ బిడ్డ చెప్తుంది చేతులు కట్టుకొని, టీచర్ నేను స్కూల్కి యథావిధిగా టయానికే బయలుదేరాను. మార్గ మధ్యలో ఒక ముదుసలు అయినా ఓ పెద్ద అయినా సొమసిల్లిపోయి నడి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. దిక్కులేని స్థితిలో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ముఖం మీద నీళ్ళు చల్లి ఆయనను లేపి ఓ చోటకి తీసుకుని వెళ్ళి ముద్ద అన్నం పెట్టి, నేను స్కూల్కి రావటానికి కాస్త లేట్ అయింది టీచర్, దయతో నన్ను క్షమించు అని చేతులు జోడించి క్షమించు అంటా ఉంటే 45, 50 సంవత్సరాల వయసులో ఉన్న ఆ టీచర్ కళ్ళమట్టి నీళ్ళు పటపటమని విడుస్తూ 10 సంవత్సరాల బిడ్డ వృద్ధాప్యంలో ఉన్న ఒక ఆయన్ని చూసి ఆయన ముఖం మీద నీళ్లు జల్లి ముద్ద అన్నం పెట్టి, అయ్యో ఎంత చక్కగా ఒక దీనుడి పట్ల కనికరం చూపించిందో కదా అని ఆ క్లాస్ టీచర్ విస్మయాన్ని పొందారట. ఆవిడెవరో కాదు, ద గ్రేట్ మదర్ తెరీసా. ఆవిడకు పూర్వనామం ఆవిడే పూర్వనామం ఆగ్నస్ గోన్సా బొజాక్షు. గోన్సా అనగా గులాబీ పువ్వు. మొత్తానికి గులాబీ పువ్వు అనే అర్థమిచ్చే పేరు ఎవరు పెట్టారో తెలియదు, కానీ ఆ గులాబీ పువ్వులో నుంచి పుట్టడంతో పరిమళ వాసన ఎట్లా వస్తుందో ఆ బాల్య దినాలలోనే పరిమళాన్ని వెదజల్లేటువంటి జీవితం. చూడండి, ఆ చిన్నతనంలో అలా ప్రవర్తించిన, అలా దయ చూపిన ఆ తల్లి జీవితం పెరిగి పెద్దయిన తర్వాత ప్రపంచ దేశాలకు తల్లిగా పిలువబడింది. అందుకని ఆమెని తెరీసా అని అనరు. హైందవ సహోదరుడైనా, మహమ్మదీయ సహోదరుడైనా, చైనా దేశస్థుడైనా, జపాన్ దేశస్థుడైనా, ఏ వ్యక్తులైనా ఆ తల్లిని సంబోధించేటప్పుడు మదర్ తెరీసా అని పిలుస్తారు. కారణం ఏంటో తెలుసా? 127 దేశాలలో సుమారుగా 700 ఆశ్రమాలు ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది పేద బిడ్డలకు ఆ తల్లి ఆశ్రయాన్ని ఇచ్చింది. దిక్కులేని బిడ్డలకు ఆమె దారి చూపించింది. ఎంతోమంది అనాథ బిడ్డలకు ఆవిడ తల్లిగా మారింది. అలాంటి నిరాశ్రయులు అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేదిగా ఉంది. అంత గొప్ప వ్యక్తిగా తను మార్చబడక మునిపే బాల్య దినాలలోనే ఒక పరిమళం. నాకు మిరియామి జీవితం చదువుతున్నప్పుడే ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మదర్ తెరీసా వైపు పరిశుద్ధాత్ముడు నన్ను తీసుకొని వెళ్ళాడు. ఎందుకు అంటే, మిరియాము చిన్న వయసులో ఆ తల్లి ప్రవర్తించిన ప్రవర్తన, తాను వేసిన అడుగులు, తాను చేసిన కార్యాలు
ఆమె జరిగించిన ఆ కార్యక్రమాలు ఎంత అద్భుతమైనవి అంటే నోటి మాటలతో చెప్పలేనంత అద్భుతమైనవి. ఇంత అద్భుతమైన కార్యం మిరియామి జరిగించేటప్పుడు మిరియామి వయసు ఎంత, అసలు మిరియాము ఏం జరిగించింది అని మన లేఖనాల్లో చూస్తే చూడండి. నిర్గమకాండం నేను ఎక్కువగా అది చదివించడానికి కూడా ఇష్టపడలేదు, సమయం సంకుచితం కనుక నేను త్వరగా వెళ్తాను. మీ అందరికీ తెలిసిన మాట రెఫరెన్స్ కోసం మీకు చెప్తున్నాను. నిర్గమకాండం 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు, 6 నుంచి 10వ వచనం వరకు. ఇక అందరూ నా తట్టు చూడండి. ఏం జరిగింది? మోషే దివ్య సుందరుడైండుట చూసి గడిచిన దినాల్లో విన్నాం. సుందరుడు అనే చోట ఆ వ్యక్తి మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది అని ఆ తల్లి ముందుగానే గుర్తించి 3 నెలలు దాచిపెట్టింది. ఆ తర్వాత దాచిపెట్టలేక జమ్ము పెట్టెతో ఒక పెట్టెను తయారు చేసి కీలు పూసి నైలు నదిలో వదిలింది. నైలు నదిలో వదిలిన తర్వాత ఆ బిడ్డను కనిపెట్టడానికి ఎవరి నుంచిందో తెలుసా? అతని అక్క. ఆ అక్క ఎవరు అనంటే మిరియామి. బిడ్డలారా, క్రైస్తవులు అనేక మందికి తెలుసు మిరియాము అక్కడ ప్రవర్తించిన ప్రవర్తన, వేసిన అడుగులు, జరిగించిన ఆ కార్యక్రమాలు ఏం చేసిందో తెలుసా? తల్లిదండ్రుల గర్భశోపం కలగకుండా ఆ అక్క చేసినటువంటి కార్యక్రమాలు తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచాయి. అంతేనా? దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చబడటానికి ఈ చిన్న బిడ్డ కారణమైంది. అంతేనా? 6 లక్షల మంది ఇశ్రాయేలీలు విమోచించబడటానికి ఆ విమోచన కారకురాల్లో కూడా మిరియాము ఒకతే అని చెప్పటంలో సందేహం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత సమయస్ఫూర్తిగా బిడ్లరా, 70-80 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు కూడా ప్రవర్తించలేనంత సమయస్ఫూర్తిగా మిరియాము అక్కడ ప్రవర్తించింది కదా. ఓ ప్రశ్న, అసలు అప్పటికి మిరియాము వయసు ఎంత? ఓ 20 సంవత్సరాలు ఉంటాయా? లేదా ఓ 15 సంవత్సరాలు ఉంటాయా? లేదా ఒక 10 సంవత్సరాలు ఉంటాయా అని ఆలోచిస్తే బిడ్లరా, చరిత్రకారులు చెప్తారు అప్పుడు మిరియాము వయస్సు 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు. ఎలాగూ చెప్తారయ్యా అని అంటే మీరు తర్వాత చూడండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో మోషే అహరోనుల వయసును గూర్చి చెప్తూ, మోషేకు 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అహరోను వయసు 83 సంవత్సరాలు అని రాసింది. చెప్పండి, మోషే కంటే అహరోను ఎన్ని సంవత్సరాలు పెద్దోడు? 80 సంవత్సరాల? చెప్తాముడా, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు పెద్దోడు. అంటే మోషే పుట్టినప్పటికీ అహరోను వయసు 3 సంవత్సరాలు. అహరోను కంటే మిరియామి పెద్దదే. 3 సంవత్సరాలు అహరోను పెద్దవాడు అయినట్లుగా అట్లాగే మిరియాము కూడా మోషే కంటే 6 సంవత్సరాలు, అహరోను కంటే 3 సంవత్సరాలు పెద్దదే. దేవునికి మహిమ కలుగును గాక. విచిత్రం చూడండి, మోషేను ప్రాణాపాయపు స్థితిలో కాపాడిన ఈ మిరియాము ఆ జమ్ము పెట్టె ఏ దిక్కుకు వెళ్తుందో జాగ్రత్తగా కనిపెట్టిన ఈ మిరియాము ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి సమయస్ఫూర్తిగా మాట్లాడిన ఈ మిరియాము, ఎంత అద్భుతమైన ప్రవర్తన కనపరిచినటువంటి ఈ మిరియాము వయస్సు ఎంత అంటే 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు. బిడ్లారా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని అంటారు కదా. ఆ చిన్న వయసులో ఆ బిడ్డ పరిమళించిన ఆ పరిమళం ఒక అద్భుతం. సహజంగా ఆ వయసులో ఉన్న పిల్లలు బాధ్యత లేని వాళ్ళగా, తండ్రి ఎక్కడ నిలవబడమన్నాడో అక్కడ నిలవబడకుండా, తల్లి ఏ పని చేయమందో అక్కడ ఆ పని చేయకుండా, సహజంగా చిన్న బిడ్డలు అంత బాధ్యత లేని వాళ్ళగా పట్టనట్లుగా ఆ వయసులో ఉన్న పిల్లవాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, అసలు మిరియామి జీవితాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, మిరియామి జీవితాన్నే కాదండి, ఇశ్రాయేలీయుల వంశంలో పుట్టిన ఆ పిల్లల జీవితాలు కానీ,
ఇశ్రాయేలీలు ఆ పిల్లలను పెంచే విధానం కానీ ప్రపంచ దేశాలకు విస్మయాన్ని కలుగు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే వాళ్ళు ఒక సంగతి ఎరుగుతారు. ఏమని? బాల్య దినముల యందే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పాలి. ఏ వయసులో పిల్లల మీద వాళ్ళు మనసు పెడతారంటే, వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, బాల్య దినాల్లో ఉన్నప్పుడే సమయస్ఫూర్తితో వ్యవహరించేటట్లు, అపారమైన జ్ఞానం కలిగి ప్రవర్తించేటట్లు ఆ దైవికమైన జ్ఞానం యూదులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పటం ఈ రోజున మనం చూస్తాం. చరిత్ర గ్రంథాల్లో కూడా మనం చూస్తాం. బిడ్డలారా, ఈ మధ్య ప్రపంచం అంతటిని ఒక రోగం వణికిస్తుంది. చెప్పండి ఏంటా రోగం? కరోనా వ్యాధి ప్రపంచం అంతటిని వణికిస్తుంది కదా. అమెరికా వాళ్ళు పరిశోధనలు చేశారు మెడిసిన్ కోసం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారతదేశం, ప్రపంచ దేశాల్లో ఉన్న దేశాలన్నీ అనేక రకాల పరిశోధనలు చేశాయి. గత వారం రోజుల క్రితం పేపర్లో వచ్చిన ఒక అద్భుతమైన వార్త ఏంటో తెలుసా? కరోనా ఖేల్ ఖతం అనేసారు. కరోనా ఖేల్ ఖతం ఎట్లా ఖతం అయింది అని అంటే, కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలీలు కనుక్కున్నారట. ఎందుకో చెప్పమంటారా? ఆ తర్వాత వాళ్ళు వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత 2 రోజుల క్రితం భారతదేశంలో ఒక మేధావి, అసలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికంటే అత్యధికమైన మేధావితనం కలిగిన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలేనట. వాళ్ళ జ్ఞానానికి సమమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. కానీ చూడండి తమ్ముడా, నీకు తలకాయ ఇంత ఉండొచ్చు కానీ లోపట ఏముండదు. వింటారా? గమనించండి మేధావితనం. గమనించండి, కొంతమంది ఏమంటారంటే మేము మేధావులం, మా దేశం మేధావి వర్గం అని అంటారు. చెప్పుకోవటానికే, వరకు బాజాబదంత్రాలు మోగించుకోవటానికే. ఈ ప్రపంచంలో మేధావి వర్గం అట ఇశ్రాయేలీలట. నిజమే. అద్భుతం ఏంటంటే, విచిత్రం చూడండి, అసలు ప్రపంచ దేశ జనాభాలో ఇశ్రాయేలీల శాతం ఎంత అంటే 0.2%. ఎంతండి? గట్టిగా చెప్పాలా? 0.2% అంటే తొకడా. ఏమంటారు? జస్ట్ ఆఫ్టర్ ఆల్ తొకడా 0.2% ఇజ్రాయేలీలు. అద్భుతం తెలుసా? ప్రపంచ దేశాలలో అత్యధికంగా నోబెల్ అవార్డు గ్రహీతలు ఎవరయ్యంటే ఎక్కువ శాతం ఇశ్రాయేలీలేనట. ఆల్మోస్ట్ 20% ఆఫ్ నోబెల్ ప్రైజెస్ ఇశ్రాయేలీలే గెలుచుకున్నారట. మన భారతదేశానికి చెందిన ఒక మేధావి మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీలు ఇంత అపర మేధావులుగా వాళ్ళు బ్రతకటానికి కలిగిన ఒక అద్భుతమైన కారణం ఏంటంటే, ఒక స్త్రీ వివాహమై గర్భవతి అయిన తర్వాత తాను గర్భవతి అని తెలుసుకున్న నాటి నుండి తను మాట్లాడే మాటల్లో జాగ్రత్త తీసుకుంటుందట, తాను వినే మాటల్లో జాగ్రత్త తీసుకుంటుందట, తాను చదివే వాటిలో జాగ్రత్త తీసుకుంటుందట, తాను తినే ఆహారంలో జాగ్రత్త తీసుకుంటుందట. బిడ్డలారా, వింటున్నారు కదా? తాను చేసే ప్రతి పనిలో కడు జాగ్రత్త తీసుకుంటుందట. మరలా చెప్తాను, చూసే వాటిలో జాగ్రత్త, చదివే వాటిలో జాగ్రత్త, వినే వాటిలో జాగ్రత్త, మాట్లాడే వాటిలో జాగ్రత్త, చివరికి చెప్పండి బెదరు నిన్నే తినే వాటి విషయంలో కూడా జాగ్రత్త. అయ్యా, ఎందుకు వినే వాటిలో జాగ్రత్త? ఎందుకు వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు అంటే, ఆ తల్లులు చెప్తారట, మేం మాట్లాడే మాటలు లేక మేం వినే మాటలు మేము మాత్రమే కాదు, మా గర్భంలో ఉన్న శిశువులు కూడా వింటారు. అందుకనే భార్య గర్భవతి అయిందని తెలిస్తే ప్రతి యూదుడు భార్య అలా మంచం మీద పండుకొని ఉండగా ఆ భార్య గర్భం మీద రెండు చేతులు అట్లా పెట్టి యెహోవా ధర్మశాస్త్రాన్ని చదువుతాడట. నీ దేవుడైన యెహోవాను మాత్రమే ప్రేమించాలి, ఆకాశము క్రింద భూమికి పైన ఏ విగ్రహాన్ని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించాలి. ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి చూసారా? ఆ గర్భం మీద చేతులుంచి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు చదువుతాడట. ఎందుకో తెలుసా?
నాకు పుట్టబోయే బిడ్డ నా దేవుని వాక్యాన్ని తల్లి గర్భములో ఉన్నప్పుడే వినాలి. తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచే వాడు దేవుని వాక్యం వింటే, వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో వారి దైవములు అని లేఖనాల్లో రాయబడింది కదా. గర్భములో ఉన్నప్పుడే నా బిడ్డ యొద్దకు దేవుని యొక్క వాక్యం వెళితే వాడి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దైవములాగా లోకానికి బ్రతుకుతాడు. నిజమే, ఈ ప్రపంచానికి ఒక దైవం లాంటి వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలు జాతే. ఏ శాస్త్రం చూసినా యూదులలో నుంచే ఉద్భవించింది, ఏ వైద్యం చూసినా యూదులలో నుంచే ఉద్భవించింది. ప్రతి విధమైన ఈరోజు ప్రపంచ దేశాల్లో బడా కంపెనీలు ఉన్నాయి చూసారా, పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి చూసారా, ప్రతిదీ కూడా యూదుల చేతుల నుంచి జాలువారిన అద్భుతమైన విషయమని మేధావులు ఒప్పుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యం వింటున్న తల్లులారా, తండ్రులారా, బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళు జాగ్రత్త తీసుకోవటం మాత్రమే కాదు, గర్భంలో ఉన్నప్పటి నుండే వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. మీరు అనొచ్చు, మీరు భలే వాళ్ళండే, గర్భంలో ఉన్న బిడ్డలకి బయట వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినబడతాయి. ఎలాగో చెప్పమంటారా? ఎలిజబెత్ అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు అప్పుడే గర్భాన్ని ధరించిన మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మను పలకరించడానికి వచ్చారు. తల్లి ఆ ఎలిజబెత్ అమ్మను చూడటంతో, పాస్టమ్ గారు వందనాలు అని అంద మరియ తల్లి. అద్భుతం ఏంటో తెలుసా? మరియ స్వరం విన్న వెంటనే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బాప్తిస్మం ఇచ్చు యోహాను గంతులు వేయటం ప్రారంభించాడు. వింటున్నారా? గమనించండి, మరియమ్మ స్వరం ఎలిజబెత్ అమ్మ వినటం మాత్రమే కాదు, ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా ఆ మరియమ్మ తల్లి స్వరం విన్న వెంటనే గంతులు వేయటం ప్రారంభించాడు. లైవ్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ పిల్లలు, పుట్టబోయే పిల్లలు భక్తి కలిగిన వారిగా మారాలి అంటే తల్లి ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. గర్భంలో ఉన్న శిశువు నీ ప్రతి మాట వింటున్నాడు అన్న సంగతి గ్రహించు. నన్ను క్షమించు. గర్భస్థ స్త్రీగా నీ ఉన్నప్పుడు భర్త ఏదో ఒక మాట అన్నాడు, ఆ మాటను పట్టుకొని నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు 3 రోజులు స్ట్రైక్ చేసావు. బంధు అదే రాస్తారోకం, ఇంట్లో వంట వండుకోకుండా, భర్తకి ఏమీ పెట్టకుండా ముఖం ముడుచుకొని కూర్చున్నావు అనుకో, పుట్టినోడు కూడా ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఒక్క మాట అంటే చాలు ముఖం ముడుచుకుంటాడు. ఒరే ఈడు ఎందుకు ముఖం ముడుచుకున్నాడు సిస్టర్? అప్పుడు నువ్వు ముఖం ముడుచుకున్నావుగా, అదే స్పిరిట్. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఏదో కోపం వచ్చినప్పుడు బెదరో, బండబూతులు, పంచాంగం ఎక్కడ నేర్చుకున్నావో, ఏ స్కూల్లో సంస్కృతం నేర్చుకున్నావో నాకు తెలియదు, కానీ మొత్తానికి కోపం వచ్చింది, బండబూతులు తిట్టావు. నువ్వు అన్నది భార్యనే కాదు, నువ్వు అన్న మాట చెప్పండి కడుపులో ఉన్నవాడు కూడా విన్నాడు. విన్న తర్వాత గమనించండి, ఆ బూతులు నేర్చుకోవటానికి వాడికి సపరేట్గా స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడికి 3-4 సంవత్సరాలు మాట రావటంతో బూతు మాటలు. నువ్వు అనుకుంటావు ఎక్కడున్నాడా? రహస్య స్థలంలో ఉన్నప్పుడే వాడు విన్నాడు. తల్లిదండ్రులారా, ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోండి. దేవుడు మనకిచ్చిన పిల్లలు బహుమానాలు. వారు పుట్టడంతో పరిమళించేవారిగా వారిని ప్రభు కొరకు మనం పెంచుదుంగాక. అద్భుతం గమనించండి, ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తాను. 5 సంవత్సరాలు, 5 నుంచి 7 సంవత్సరాలు కూడా నిండని ఈ మిరియాము అద్భుతం చూడండి, కన్న తల్లిదండ్రుల కన్నీటిని తుడిచింది. గమనించండి, మోషే సుందరుడైనా కాకపోయినా ఏ తల్లైనా తన బిడ్డను పోగొట్టుకోవటానికి ఇష్టపడుతుందా? ఏ తల్లైనా తన బిడ్డ మరణిస్తానికి ఏ తల్లైనా ఒప్పుకుంటుందా? ఒకవైపున యోకెబేదు, మరొక వైపున అమ్రాము మోషే చనిపోతాడేమోనని గమనించండి గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రుల ఏడ్పు మిరియామి తన భుజాల మీద వేసుకొని, నా తల్లి కన్నీరు నేను తుడవాలి, నా తండ్రి దుఃఖాన్ని నేను తీర్చాలి, ఎలాగైనా ఆ బిడ్డను మరలా నా తల్లిదండ్రుల చేతిలో పెట్టాలని చెప్పి
ఆ తల్లిదండ్రుల కన్నీరు తొడవటానికి దాన్ని ఒక బాధ్యతగా ఎంచి ఆ బాధ్యతను తన భుజాల మీద వేసుకొని మిరియాము బయలుదేరుతుంది నైలు నది పరివాహక ప్రాంతానికి. మిరియాము ఎవరో తెలుసా? జ్ఞానము గలది. ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు? 2 చక్కటి మాటలు చెప్తాను, చూడండి. సామెతల గ్రంథం అందరూ చూడండి, 29వ అధ్యాయం 3వ వచనం. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. రైట్, 10వ అధ్యాయం 1వ వచనం చూయించు తమ్ముడా. నాతో కలిసి అందరి మాట చెప్పండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును. రైట్. 29:3 జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు తన ఆస్తిని పాడు చేయును. ఇక అందరూ నా వైపు చూడండి. ఈ మిరియాము 7వ సంవత్సరం లోపే ఓ జ్ఞానం కలిగిన కుమార్తెగా ఉంది. జ్ఞానము అంటే డిగ్రీ చదవటం కాదు, జ్ఞానము అంటే PhD సర్టిఫికెట్ పొందుకోవటం కాదు, జ్ఞానము అంటే ఓ ఉన్నతమైన ఉద్యోగం చేయటం కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జ్ఞానం కలిగిన వాడికి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటంటే, జ్ఞానము కలిగిన వాడట తన తండ్రిని సంతోషపరుస్తాడట. జ్ఞానము లేనటువంటి వాడు తల్లికి దుఃఖాన్ని కలుగు చేస్తాడట. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళైతే, ఒక అన్నయ్యగా నా చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్తున్నాను, తల్లిదండ్రులను ఎప్పుడు పొరపాటున ఏడ్పించొద్దు. కన్న ఆ గర్భం యొక్క కన్నీరు తుడిచే పిల్లలుగా మీరు బ్రతకండి. ఆ మంచి భక్తి కలిగిన తండ్రిని, ప్రార్థనా పరురాలైన తల్లిని నేను ఎట్లా సంతోషపెట్టాలి ప్రభా? నేనేం చేస్తే అమ్మ సంతోషపడుతుంది? నేనేం చేస్తే నాన్న సంతోషపడతాడు? నేను ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు ఇంకా ఆనందిస్తారు? అమ్మా నాన్నలకు సంతోషాన్ని కలుగు చేసేవాడిగా నువ్వు ఉండాలి, ఆనందాన్ని కలుగు చేసేవాడిగా ఉండాలి. ఎందుకు వాళ్ళకి ఆనందాన్ని కలుగు చేయాలో తెలుసా? బైబిల్లో సామెతల్లో ఒక చోట రాసి ఉంటుంది, ఆనందకరమైన మనస్సు ఆరోగ్యదాయకము అని రాసి ఉంటుంది. ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులకు నువ్వు ఆనందాన్ని కలుగు చేస్తే 10 సంవత్సరాలు అదనంగా బ్రతుకుతారు. ఆ 10 సంవత్సరాలు అదనంగా బ్రతికితే ఆ 10 సంవత్సరాలు నీ కొరకు ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళ ప్రార్థన నీకు వెన్నెముకగా ఉండి ఒక చరిత్రకారుడిగా నిన్ను నిలవబెడుతుంది. వారు నీ కొరకు కార్చిన కన్నీళ్ళు, వాళ్ళు నీకు వెండి బంగారాలు సంపాదించి ఇవ్వలేకపోయినా భక్తి కలిగిన అమ్మ, భక్తి కలిగిన నాన్న వాళ్ళు మోకరించి ఒక్క చుక్క కన్నీటి బొట్టు కారిస్తే ఆ ఒక్క చుక్క కన్నీటి బొట్టే కోట్ల రూపాయల ఆస్తి కంటే శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు 10 సంవత్సరాల పాటు అధికంగా బ్రతికేటట్లుగా వాళ్ళకి సంతోషాన్ని కలుగు చేయి. అలా కాకుండా నీ దుష్ట ప్రవర్తనను బట్టి, నీ వేశ్యాతనాన్ని బట్టి, నీ చిల్లంగితనాన్ని బట్టి, వాక్యం వింటున్న ప్రభు బిడ్డ, బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే నీ చెడ్డ ప్రవర్తనను బట్టి చూడు, సమాజంలో వాళ్ళ అవమానాన్ని ఎదుర్కొని అందరూ అంటారు, వాళ్ళ నాన్నంత ప్రార్థనా పరుడైతే వాడెందుకు అట్లా అయిపోయాడు? వాళ్ళ అమ్మ నిజంగా ప్రార్థనా పరురాలైతే వాళ్ళ కొడుకు ఎందుకు అట్లా అయిపోయాడు? ఆ మాట వినటంతో తండ్రికి అది కత్తిపోటు కాదా? అమ్మకు అంతకు మించిన గుండెపోటే ఉంది. ఆ వార్త వినటంతో ఇంత భక్తి కలిగిన వాళ్ళు నలుగురు మధ్యలో తలెత్తుకోలేక, ధైర్యంగా వాళ్ళ మధ్యలో తిరగలేక, అవమానంతో దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ 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 అధికంగా బ్రతకాల్సిన వాళ్ళ ఆయుష్ నీ దుఃఖం ద్వారా తీసివేసినటువంటి వ్యక్తిగా మారిపోతావు. లైవ్లో దేవుని వాక్యం వింటున్న యవన బిడ్డలారా, ఓ చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను. మీ నాన్న నిన్ను బట్టి సంతోషంగా ఉన్నాడా? అమ్మ నిన్ను బట్టి సంతోషంగా ఉందా? ఒకవేళ వాళ్ళు నిన్ను బట్టి ఏడుస్తూ ఉంటే నువ్వు జ్ఞానం లేని కుమార్తెవేమో,
నువ్వు జ్ఞానం లేని కుమారుడివేమో. లేఖనాల్లో రాయబడిన మాట, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. జ్ఞానము లేనివాడు ఆస్తిని వేశ్యాతనానికి పాడు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. లైవ్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు తల్లిదండ్రులను నువ్వు ఏడ్పిస్తే, యవన తమ్ముడా నీకు ఒక మాట, ఈరోజు కొడుకువే రేపు నువ్వు తండ్రివి అవుతావు కదా. రేపు నువ్వు తండ్రివి అయిన తర్వాత నీ కడుపును కూడా నేర్పించే పిల్లలే పుడతారు. నేర్పించే కూతురే పుడుతుంది, నేర్పించే కొడుకే పుడతాడు. ఏడ్పించే పిల్లలు పుట్టిన తర్వాత జుట్టు పట్టుకొని, అయ్యో ఇలాంటి పిల్లలు నాకెందుకు పుట్టారు, అయ్యో. ఆ తర్వాత ఎప్పుడో మధ్యలో మారుతావు, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోద్ది. ఆ తర్వాత పెళ్ళై పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత నీలాంటి చెడ్డ ప్రవర్తన కలిగిన పిల్లలే వాళ్ళు పెరిగి యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఏడుస్తావు, ఇలాంటి పిల్లలు నాకు పుట్టారే. యవనస్తుడా, ఈరోజు కొడుకువే రేపు నువ్వు తండ్రి అవుతావు. బైబిల్లో ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను. కుమారుడైన యాకోబు తండ్రి దగ్గరికి మారువేషం వేసుకొని తండ్రిని మోసం చేయటానికి వెళ్ళాడు. తన వస్త్రాలు కాదు, మారు వస్త్రాలు వేసుకొని తండ్రిని మోసం చేశాడు. అయితే బిడ్డలారా గమనించండి, యాకోబు ఇస్సాకును మోసం చేస్తే, యాకోబు ఒక్కడు ఇస్సాకును మోసం చేస్తే, గమనించండి, అదే వస్త్రముతో యాకోబు కడుపును పుట్టిన 10 మంది కొడుకులు యాకోబును మోసం చేశారు. యోసేపు చనిపోకుండానే చనిపోయాడని చెప్పి ఆ వస్త్రానికి మేక రక్తాన్ని పూసి, ఇదిగో ఇది యోసేపుదేననుకుంటా చూడు అని చెప్తే, బిడ్లరా గమనించండి, యాకోబు ఒక్కడు తండ్రిని మోసం చేస్తే యాకోబు కడుపును పుట్టిన 10 మంది కొడుకులు యాకోబును మోసం చేసేవాళ్ళు అయిపోయారు. ఇంకో బాధాకరమైన సంగతి చెప్పమంటారా? యాకోబు ఇస్సాకుకు మోసం చేస్తే ఆ మోసం వెంటనే బయటపడింది. విచిత్రం, 10 మంది కొడుకులు మోసం చేస్తే 20 సంవత్సరాల దాకా ఆ మోసమే బయటపడలా. యాకోబు, మోసగాళ్ళైన పిల్లలు నీ కడుపున పుట్టడానికి కారణమేంటి? 10 మంది మోసగాళ్ళే, 20 సంవత్సరాల పాటు ఆ మోసం బయటపడలేదు, కారణమేంటి? యాకోబు ఏడుస్తా అంటాడు, నా తండ్రిని నేను మోసం చేశాను, నా మోసం ఊరకనే పోలా. నా తండ్రిని నేను మోసం చేసే గనక నా కడుపున మోసం చేసే పిల్లలే పుట్టారు. నా కడుపున నన్ను నిట్ట నిలువున మోసం చేసే మోసగాలైన పిల్లలే పుట్టారు. ఈరోజు వాక్యం వింటున్న యవనస్తుడా, కాస్త యవన వయసు నుండి మిడిసి పాటుతో తల్లిదండ్రులను ఎదిరించి చివరికి వాళ్ళను కొట్టడానికి కూడా చేయెత్తుతున్నావేమో. కన్న గర్భం మీద కొట్టడానికి చేతులు ఎత్తుతున్నావంటే తమ్ముడా, నువ్వెంత మూర్ఖుడురా. అమ్మను కొట్టడానికి చేతులు ఎత్తుతున్నావంటే నువ్వెంత మూర్ఖపు స్వభావం కలిగిన వాడివిరా. కన్న గర్భం రోజు నిన్ను గూర్చి ఏడుస్తుందంటే నువ్వెంత భయంకరమైన స్థితిలో ఉన్నావో ఆలోచించు. ఈరోజు ఒక చెయ్యి ఎత్తితే రేపు నీ కడుపును పుట్టిన 4 పిల్లలు 8 చేతులు నీ మీద ఎత్తుతారన్న సంగతి బైబిల్లోనండి. తల్లిదండ్రులను ఏడ్పించిన ఏ కొడుకు, భక్తి కలిగిన తల్లిదండ్రులను ఏడ్పించిన, కొంతమంది భక్తి లేని వాళ్ళు వెచ్చలివిడిగా వాళ్ళే తాగుతూ తిరుగుతూ భయంకరంగా ప్రవర్తించే తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళను గూర్చి నేను చెప్పట్లేదు. బిడ్డలారా గమనించండి, దావీదును అమ్నోను ఏడ్పించాడు, బాగుపడ్డాడా? హత్య చేయబడ్డాడు. అబ్షాలోము దావీదు కన్నీటి కారణమయ్యాడు, బాగుపడ్డాడా? ఓ ఘోరమైన మరణాన్ని తన బ్రతుకులతో అనుభవించాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని కాదని ఏడ్పించి తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఏమి సంపాదించాడు? పందుల పొట్టు తప్ప, పందుల సహవాసం తప్ప తన బ్రతుకులో ఏమి సంపాదించాడు? తమ్ముడా, నా వైపు చూడు. ఒకవేళ ఈరోజు వరకు మూర్ఖుడిగా నువ్వు ప్రవర్తించిన, జ్ఞానము కలిగిన కుమారుడిగా ప్రవర్తించు. ఆ తల్లి కన్నీళ్లు తుడు, ఆ తండ్రి కన్నీళ్లు తుడు. జస్ట్ 7 సంవత్సరాలు లోపున్న మిరియాం, అమ్మా
మీ బాధ్యత నా మీద వేసుకుంటానే. ఈ తమ్ముడు కోసం ఏడుస్తున్నారు కదా, వీడి కళ్ళ ముందు చనిపోవటం తట్టుకోలేకపోతున్నారు కదా, ఆ తమ్ముడిని బ్రతికించే బాధ్యత నేను తీసుకుంటాను. ఏడవద్దమ్మా నాన్న, ఏడవద్దు నాన్న, ఆ బాధ్యత నేను తీసుకుంటాను నాన్న అని ఒక బాధ్యత కలిగిన కుమార్తెగా తాను బయలుదేరింది. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, సుమారుగా 7 సంవత్సరాల క్రితం క్లుప్తంగా చెప్తాను. ఓ మంచి సంపన్నుడు, ఒకే ఒక కొడుకు, పక్షవాతపు రోగంతో మంచాన పడ్డాడు. ఆ ప్రాంతంలో మన మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయటానికి వెళ్ళాం. సడన్గా ఆవిడొచ్చి, మేము అన్యులమయ్యా, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. వెళ్ళాం. ఏంటమ్మా పరిస్థితి? మా భర్త పక్షవాతపు రోగంతో ఉన్నాడు. ఎందుకమ్మా? ఆ తల్లి ఏడుస్తూ ఉంది. మా కొడుకయ్యా దీనికి కారణం. ఆ కన్న తండ్రిని కొట్టాడు కాలుతో. అవమానం తట్టుకోలేక ఏడ్చి ఎంత పరువుగా బ్రతికాను. వాడి కోసం కనీసం 100 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టాను. తిండి తినక, పగలనక, రాత్రనక, ఎండనక, వాననక ఈ ఒక్క కొడుకును భాగ్యవంతుని చేయాలని నేను కష్టపడి సంపాదించి వాడిని ప్రయోజకుడిని చేస్తే ఇంటర్మీడియట్కి డిగ్రీకి వచ్చాడటండి. తండ్రిని కొట్టడానికి కాలెత్తి తండ్రిని కాలుతో కొట్టాడట. ఆ బాధ తట్టుకోలేక కొన్ని రోజుల పాటు ఏడ్చి బీపీ హై అయిపోయి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచం మీద పడిపోయాడు. ఆ తల్లి నాకు చెప్తా ఉంటే, ఈలోపు మూర్ఖుడు 6 అడుగులు ఎత్తున్నాడు. తక్కువలో తక్కువ ఒక 120 కిలోలు బరువు ఉంటాడు. వచ్చాడు, గజరాజు వచ్చినట్టు వచ్చాడు. నా గురించే చెప్తున్నావే నువ్వు అన్నాడు. రే నేనేం చెప్పట్లేదురా, ఏం చెప్పట్లేదురా. ఆ తండ్రి కూర్చొని, రే పెద్ద ఆయన వచ్చాడురా, ఇట్లా దండం పెడుతున్నాడు, పెద్ద ఆయన వచ్చాడురా, ఏం మాట్లాడొద్దురా అంటే తండ్రిని చూసి అంటాడు, రే ముసలోడా, నీకు పక్షవాతం వచ్చినా ఇంకా బుద్ధి రాలేదురా, రేపో మాపో నువ్వు చచ్చిపోతావురా. నా ప్రభు బిడ్డలారా, గుండెలను పిండే సంగతి. తండ్రి విలువ ఏమిటో తెలియక కనిన గర్భానికి ఏడ్పును తెప్పించే కుమారులు నేటి దినాల్లో ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉన్నాం. ఈ లైవ్లో వాక్యం వింటున్న తమ్ముళ్ళారా, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, తల్లిదండ్రులు మిమ్మల్ని గూర్చి మీరు పెట్టిన బాధను బట్టి నేల మీద కన్నీళ్లు కారిస్తే ఒక్కొక్క కన్నీటి చుక్కలో నుండి శాపపు విప్లవం బయలుదేరుతుందన్న సంగతి మీరు మర్చిపోవద్దు. 7 సంవత్సరాలు కూడా నిండలేదండి, వాళ్ళ కన్నీళ్లు తుడుస్తానని బయలుదేరింది. మిరియాము ఎవరు అంటే జ్ఞానము గల కుమార్తె. చూద్దాం ఎవరు? చూద్దాం ఎవరు? రైట్. 7 సంవత్సరాల ఈ జ్ఞానము కలిగిన కుమార్తె తన తమ్ముడికి ఎలా మారిపోయిందో తెలుసా? కావలి కత్తిగా మారిపోయింది. అందరూ నాతో కలిసి చెప్పండి, ఎవరు? కావలి గత్తె. ఆ తల్లి నైలు నదిలో ఆ జమ్ము పెట్టి వేయటంతో మిరియాం ఏం చేసిందో తెలుసా? ఆ జమ్ము చాటున అట్లాగే దాక్కొని ఈ పెట్టేటి వైపు వెళ్తుంది. నైలు నది మొసళ్ళకు నిలయం. ఒకవేళ మొసళ్ళు వచ్చి ఈ పెట్టి మీద దాడి చేస్తాయా? వెళ్ళాల్సిన మార్గానికి వెళ్తాయా లేదా? గమనించండి. ఈ జమ్ము పొదల మాటున దాక్కొని ఆ పెట్టి ఎటువైపు వెళ్తా ఉందో ఒక కావెల కత్తిగా తన తమ్ముని జాగ్రత్తగా కాపాడుతూ వచ్చింది. నా వైపు చూడండి బిడ్డలారా, మిరియాము చేసిన పని చిన్నదే, కానీ ఆమె చేసిన కార్యం ఇచ్చిన ఫలితం మాత్రం ఇశ్రాయేలీల స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చింది. వింటున్నారా? మిరియాము చేసిన ప్రయత్నం చిన్నదే, కానీ ఆ తల్లి ద్వారా అనుగ్రహించబడిన ప్రతిఫలం ఉందే చిన్న పనే, గొప్ప కార్యాలు అనుగ్రహించింది. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నా వైపు చూడండి. నీ జీవితంలో దేవుడు నీకు ఏ చిన్న పని అప్పగించినా, నేనేంటి, నా స్టేటస్ ఏంటి? వింటున్నారా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నా స్టేటస్కు తగిన పని నేను చేయాలి, కానీ ఈ చిన్న పని నేను చేయటం ఏంటి? ఎప్పుడు నీ జీవితంలో అనుకోవద్దు. ఒకవేళ నువ్వు పనిచేసే స్థలంలో ఊడ్చే పని దేవుడు నీకు ఇస్తే ఆ ఊడ్చే పని నమ్మకంగా చేయి. ఆ ఆఫీస్కి వచ్చిన యజమానులు చూస్తారు,
ఈ మధ్య ఆఫీస్కి వస్తూ ఉంటే ఎప్పుడు చాలా నీట్గా చాలా శుభ్రంగా కనపడతా ఉంది. ఎవరు ఆఫీస్ బాయ్ లేకపోతే ఈ ఆఫీసును శుభ్రం చేస్తున్న ఆవిడ ఎవరు అని డెఫినెట్గా వాళ్ళు గుర్తించి అడుగుతారు. అయ్యా, ఈ మధ్య ఒక అమ్మాయి వచ్చిందయ్యా, ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఊడ్చే పని కూడా ఎంత నమ్మకంగా చేస్తుందంటే అంత నమ్మకంగా చేస్తుంది. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, యజమానుడు నిన్ను పిలుస్తాడు. అప్పుడు నువ్వు చెప్తావు, ఏమైనా తెలుసా, మేము ఆరాధించే దేవుడు చిన్న పని ఇచ్చినా ఆ పనిలో కూడా నమ్మకంగా ఉండమని చెప్పాడు. మా దేవుడు మాకు బోధించిన నీతి బోధ. బిడ్డలారా, నువ్వు చేసిన పని గొప్ప స్వార్థగా మారిపోతాయి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ క్రైస్తవుని చూసినా ఫేస్బుక్లో కనపడాలనుకుంటాడు, యూట్యూబ్లో కనపడాలనుకుంటాడు. దేవుడు నాకు ఇచ్చిన చిన్న పనిలో నేను నమ్మకంగా ఉండాలి. నా ఉద్యోగ స్థలమే ఒక సువార్త వేదిక, నా వ్యాపార స్థలమే ఒక సువార్త రంగం, నేను పనిచేసే పని ప్రాంతమే సువార్తను ప్రకటించడానికి అనుకూలమైన స్థలం. నీ పనిలో నమ్మకంగా ఉంటే ఆ నమ్మకమైన పనే అనేకుల మనస్సు గెలుచుకోవటానికి కారణంగా ఉండునుగాక. ఒక చిన్న పని, ఇది ఎన్నదగిన పనిగా అనిపించదు, కానీ గమనించండి, కావలి కత్తిగా తాను నిలబడి ఎంత బాధ్యతాయుతంగా తన పని జరిగించిందో ఆలోచించండి. ఈ లైవ్లో వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, నా వైపు చూడండి. అమ్మా, పిల్లల్ని కన్నా తల్లి, నీ పిల్లలకు నువ్వు కావలి కత్తివమ్మా. వాక్యం వింటున్న తండ్రి, నీ కడుపున పుట్టిన బిడ్డలకు నువ్వు కావలివాడివయ్యా. ఓ సంఘ కాపరి, దేవుడు నీకు ఇచ్చిన సంఘానికి నువ్వు కావలివాడివయ్యా. ప్రతి విషయంలో కావలి కాస్తూ నువ్వు నమ్మకంగా బ్రతకాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది చిన్న పనే కదా అని అనుకోవటానికి వీల్లేదు. అద్భుతం, మీరు గమనించండి. ప్రతిదీ కావలి కత్తిగా తల్లి తండ్రి ఎలా దేవుని సన్నిధిలో ఉండాలో ఓ చక్కటి మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం. నాతో కలిసి అందరూ, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. ఆమె తన ఇంటి వారి నడతలను చెప్పాలి. రైట్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక ఆ తల్లికున్న మంచి గుణం ఏంటంటే తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టింది. తల్లిదండ్రులారా, మిమ్మల్ని బాధ పెట్టాలి అనేది కాదు నా ఆలోచన, మిమ్మల్ని ఆలోచింప చేయాలి. ఈ రోజున ఏ కుటుంబంలో చూసినా ఏ ఇంటి వారికైనా బయట ఇంటి వారి సంగతులు వాళ్ళకు తెలుస్తాయి, కానీ వాళ్ళ పిల్లల సంగతులు వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఊరోళ్ళందరి సంగతి తెలుస్తుంది, తన కూతురు సంగతి తనకు తెలియదు. ఎందుకో చెప్పమంటారా? కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి కావలి కత్తిగా ఉండరు. వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, దేవుడు నీ గర్భాన పుట్టించిన నీ పిల్లలకు నువ్వు కావలి కత్తిగా ఉండాలి. వాళ్ళు కాలేజీకి బయలుదేరేటప్పుడు వాళ్ళ నడక ఎట్లా ఉంది, వారి హెయిర్ స్టైల్ ఎట్లా ఉంది, వాళ్ళ వస్త్రధారణ ఎట్లా ఉంది, వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంది, ఎవరితోనైనా నిలవబడి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ చూపులు ఎలా ఉన్నాయి, వారి చూపులు చూస్తున్నారా కనిపెట్టు. కొలుకుతూ నడుస్తున్నారా కనిపెట్టు. వెకిలి చూపు వాళ్ళ చూపులో ఉందా కనిపెట్టు. వాళ్ళ నడత జాగ్రత్తగా నువ్వు కనిపెట్టు. కనిపెట్టావా, స్వాస్థ్యాన్ని కాపాడుకుంటావు. కనిపెట్టలేదా, జ్ఞాపకం చేస్తాను. ఆ రోజుల్లో అబ్నేరు అనే సైన్యాధ్యక్షుడు సౌలుకు సైన్యాధ్యక్షుడిగా ఉండి కావలివాడిగా ఉన్నాడు. ఆ రాత్రి సౌలు గాఢ నిద్రలో ఉన్నాడు. కావలివాడు రాత్రంతా కావలి కాయాల్సింది. కావలి కాయకపోగా రాజుతో పాటు గురకలు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసా? శత్రు సైన్యం రానే వచ్చింది, వస్త్రాన్ని కోసుకొని వెళ్ళింది, ప్రక్కనే ఉన్న ఈటెను దోచుకొని వెళ్ళింది, ఆ ప్రక్కనే ఉన్న నీళ్ల బుడ్డిని దొంగిలించి వెళ్ళారు. నా ప్రభు బిడ్డలారా, నీ ఇంటిలో నువ్వు కావలివాడిగా ఉండకపోతే నీ ఇంటిలో ఉన్న వస్త్రాన్ని సాతాను దొంగిలిస్తాడు. ఏంటా వస్త్రం? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం. ఏంటా వస్త్రం? దేవుడు నీకు ఇచ్చిన నీతి వస్త్రం. ఏంటా వస్త్రం? పరిశుద్ధాత్మ వస్త్రం. ఏంటా వస్త్రం? స్తుతి వస్త్రం.
ఏంటా వస్త్రం? ప్రార్థన అనే మహిమా వస్త్రం. ఏ వస్త్రాన్నైతే దేవుడు నీకు ఇచ్చాడో, నువ్వు కావలి కత్తగా మేలుకొని దేవుని సన్నిధిలో బ్రతకకపోతే సాతాను వాటిని కత్తిరించి తీసుకొని వెళ్తాడు. కావలి కత్తిగా బ్రతుకుతున్నావా, నిద్రపోతుగా బ్రతుకుతున్నావా? ఆలోచించు. ఒకవేళ నువ్వు కావలి కత్తిగా బ్రతకపోతే నీ ఇంటిలో ఈటె ఉండదు. ఈటె దేనికి గుర్తు? మీరు ఎరుగుదురు కదా, ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు ఒక యవనస్తుడు యవన స్త్రీ అక్రమ కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఫినెహాసు ఈటె చేతబట్టుకొని పాప ప్రక్షాళన చేశాడు. ఈటె పాప ప్రక్షాళనకు, దిద్దుబాటుకు గుర్తుగా ఉంది. నీ ఇంటిలో నువ్వు కనిపెట్టే తల్లిగా నువ్వు లేకపోతే, నా పిల్లలు అనే దురభిమానంలో నువ్వు ఉంటే, నా కూతురు చాలా మంచిది చెడ్డదైనా గ్రహించలేని దురభిమానంలో నీవుంటే ఈటెను పోగొట్టుకున్న దానివి అవుతావు. దిద్దుబాటు చేయలేని, ఈటుంటేనే కదా దిద్దుబాటు చేసేది, దిద్దుబాటు చేయలేని ఓ ధైర్యమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. నా ప్రభు బిడ్డలారా, యవన ఆడపిల్లలారా, ఎప్పుడైనా అమ్మ నాన్న మిమ్మల్ని దిద్దుబాటు చేస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ చేతులు పట్టుకొని, అమ్మా నా నడత కనిపెట్టే బాధ్యత కలిగిన తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు, అమ్మా నీ కడుపును పుట్టడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, అమ్మా నానా ఇలా కనిపెట్టే జీవితం కలిగిన బాధ్యతాయుతమైన తల్లిదండ్రులను కలిగి ఉండటం ఇది నాకు ఆశీర్వాదమని ప్రభుని స్తుతించేవారిగా, ఆ తల్లిదండ్రులను ప్రశంసించేవారిగా మన ముందుముగాక. ఈరోజు పిల్లలు ఎట్లాంటి వాళ్ళో తెలుసా? రే బాబు నిన్నే, ఏమిట్రా కటింగు అని తండ్రి అన్నాడు అనుకో, ఇక ఈడు చూస్తాడు, విరి చూస్తాడు. ఎవరి వైపు? కన్న తండ్రి. అమ్మ ఆ బట్టలు వేసుకోవద్దే, ఏంటివి అని తల్లి కూతురుని అందనుకోండి. ఈరోజు పిల్లలకు ప్రధాన శత్రువు ఎవరంటే కన్న తల్లిదండ్రులే. వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో పిల్లల కోసం ధారపోస్తూ ఉంటే ఈ పిల్లలకు ప్రధాన శత్రువు ఎవరంటే కని నా గర్భమే, జన్మనిచ్చిన తండ్రే. పిల్లలు ప్రధాన శత్రువులుగా తల్లిదండ్రులను చూస్తూ ఉన్నారంటే, బిడ్డలారా, వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, ఇంటిలో కావలి కత్తిగా ఉండండి, పిల్లల విషయంలో కావలి కత్తిగా ఉండండి. నేను ఈ మాట చదివేటప్పుడు మా సంఘంలో జరిగిన ఒక చక్కటి సన్నివేశం చెప్తాను. నిజంగా ఆ భక్తి కలిగిన తల్లికి చేతులెత్తి జోడించి వందనాలు చెప్తాను. మేము రోజు ఫెయిత్లో ఉన్నప్పుడు ఆ భార్య భర్తలు వచ్చి మాట్లాడుతూ అన్నయ్య అక్కతో చెప్తున్నారు, అక్క మా కుమార్తె ప్రవర్తనలో ఈ మధ్య కాస్త తేడా వచ్చింది, మాకు కాస్త బాధగా ఉంది, ప్రార్థన చేయండి. ఏడుస్తున్నారు. కుమార్తె ప్రవర్తనలో తేడా వచ్చిందని అంటంతో ఏం చేసింది ఆ బిడ్డని నేను భయపడతా ఉన్నాను. ఏడుస్తా తల్లి చెప్తుంది, ఏంటో తెలుసా? ఏంటో కారణమని మేము వింటా ఉంటే ఆ తల్లి చెప్తుంది, అక్క ఇంతకు మునుపు మా పాప ఎక్కువగా అద్దం దగ్గరికి వెళ్ళేది కాదు, ఈ మధ్య ఏదో 9వ తరగతికి వెళ్ళినప్పటి నుంచి అద్దం ముందు ఎక్కువ నిలవబడుతుంది అక్క. నిలవబడి జుట్టు ఎట్లా ముందుకని, చున్నీ ఎట్లా చేత్తో ఎట్లని, ఇట్లా అంతకు మునుపు అట్లా లేదక్క, ఏదో తేడాగుంది. ఆ మాట చెప్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఈ తల్లి తన పిల్లలకు చక్కటి కావలి కత్తె. ఈ కాలపు తల్లిదండ్రులు కొంతమంది ఏమంటారో తెలుసా? కూతురు అట్లా పట్టుకొని ఇట్లా అందనుకో, నెత్తి మీద ముట్టుకోవేసి, అట్లా కాదే నడిచేది, నేను నడుస్తాను చూడు. ఇక అమ్మ నడిస్తే వయ్యారం దాకా పోవాలా, బయ్యారం దాకా పోవాలా. అంటే ఈ పిల్లలకు చెడ్డ సంస్కృతి కొంతమంది చెడ్డ తల్లులు నేర్పుతున్నారు. నన్ను క్షమించండి అమ్మా, కావలి కత్తిగా బ్రతుకు. యవన తమ్ముడా, సంఘంలో కావలి కత్తిగా బ్రతుకు. సంఘాన్ని నడిపించే కాపరులు కూడా మీకు కావలి వారిగా ఉండేటట్లుగా ఆ స్వతంత్రం వారికి మీరు ఇచ్చుదురుగాక. చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. గమనించండి, ఆ పదల మాటను నిలవబడి చక్కగా చూస్తూ ఉంది. ముగింపుకొచ్చాం. అంత మాత్రమే కాదు, ఈవిడ సాత్వికురాలు. ఎంత చెప్పినా తక్కువే. బా మంచి ఫోటో పెట్టే తమ్ముడా,
దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రైట్, అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. సాత్వికురాలు అని ఎట్లా చెప్తారండి అని అంటే, ఇప్పుడు ఈవిడ ఏం చేసింది? నా వైపు చూడండి, ఏం చేసింది? 7 సంవత్సరాల బిడ్డ ఆ జమ్ము పెట్టె చాటు నుండి చూస్తూ ఉంటే, ఆ పెట్టె వెళ్ళి 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 ఆ ఒడ్డుకి వెళ్ళినప్పుడు స్నానం వాడటానికి ఫరో కుమార్తె వచ్చింది. ఏమండి, ఎవరావిడ? ఫరో కుమార్తె. మిరియాం ఎవరు? దాసి. మిరియాం ఎవరు? ఐగుప్తీయులతో పోలిస్తే అంటరాని వాళ్ళు అని ఎంచబడేటువంటి వాళ్ళు. ఈ 7 సంవత్సరాల బిడ్డకి ఎంత ధైర్యమో చూడండి. రాణి ఉంది అక్కడ, చెలికత్తెలు ఉన్నారు అక్కడ. ప్రైజ్ గాడ్. ఏమండి, ఎవరెవరు ఉన్నారు? రాణి ఉంది, చెలికత్తెలు ఉన్నారు. రాణి చెలికత్తెలు ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళిందండి. ఎంత ధైర్యమో చూడండి. సరే, నిలవబడి అంటది, అమ్మా ఆ పెట్టి విప్పిది చూడటంతో అతడు హెబ్రీ బిడ్డ అన్న సంగతి ఆమె ఇట్టే గుర్తుపట్టింది. ఏడవటాన్ని బట్టి కాదు కానీ, ఐగుప్తు అనగా కాలిన ముఖము అని అర్థం. అంటే ఐగుప్తీయులు నల్లగా ఉంటారు. మోషే ఎవరు? హెబ్రీయుడు, తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్న ఈ అబ్బాయిని చూడటంతో నో డౌట్ ఇతడు హెబ్రీయుడు అని వెంటనే గుర్తుపట్టి హెబ్రీ బిడ్డ అనే లోపే మిరియాం అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నేను అంటాను, అమ్మగారు ఈ చిన్న బిడ్డకి పాలివ్వటానికి దాదీనేమైనా నన్ను చూడమంటారా అని 7 సంవత్సరాలు కూడా నిండని ఈ పసిబిడ్డ, గమనించండి, 20-25 సంవత్సరాల యవ్వన వయసులో ఉన్న ఫరో కుమార్తెతో మాట్లాడుతూ ఉంటే, ఆ ఫరో కుమార్తె మారు మాట మాట్లాడకుండా అమ్మాయి, నీకు ఎవరైనా హెబ్రీయులు తెలిస్తే ఆ హెబ్రీయురాల్ని దాదిగా ఈ బిడ్డ దగ్గరికి తీసుకురా, పాలిచ్చి పెంచుతుంది, నేను జీతం కూడా ఇస్తానని చెప్పు అని 7 సంవత్సరాలు కూడా ఉండవు నేను అనుకుంటాను. 5-7 సంవత్సరాల మధ్యలో ఉన్న చిన్న బిడ్డ వచ్చి మాట్లాడుతూ ఉంటే గమనించండి, రాజకుమార్తెను సైతం ఒప్పింపజేసింది. బాబా గమనించండి. అసలు ఈ 5 సంవత్సరాల బిడ్డ వచ్చి నేను దాదిని తీసుకొస్తా, పాలియటానికి అమ్మని తీసుకొస్తా అని ఆ మాట అనక మునిపే ఫరో కుమార్తె వాస్తవంగా ఎగాదెగా చూసి, ఏమే బుడతదానా, నాకే చెప్తావా, చాలా ఎల్బా, మాకు తెలీదా, మేము తెచ్చుకుంటాం లేపో. ఏమండి, అసలు ఇశ్రాయేలీలను అంటరాని వాళ్ళుగా ఎంచేవాళ్ళు. అసలు ఆలోచిస్తూ ఉంటే మతిపోయే సంగతి ఏంటంటే, 5 సంవత్సరాల బిడ్డ మాట్లాడుతూ ఉంటే ఫరో కుమార్తె మనసు కరిగిపోయింది. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? సాత్వికమైన నాలుక ఎముకలను సైతం విర్రగొట్టిద్దట. ప్రైజ్ గాడ్. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 25:15. ముగింపులోకి వచ్చాం. 25:15 నాతో కలిసి అందరూ చెప్పండి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. చదవండి అందరూ. అది చివరి మాట చెప్పండి. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. ఈ మిరియాము ఎవరయ్య అంటే సాత్వికమైన నాలుక కలిగింది. ఆ తల్లి మాట్లాడుతూ ఉంటే ఫరో కుమార్తె హృదయం కూడా, కఠినమైన తన హృదయం కూడా ఎముకలు విరిగిపోయినట్లుగా పెట్టమని మాట్లాడుతూ ఉంటేనే, అమ్మా వెంటనే తల్లిని తీసుకురా. లైవ్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ సంభాషణ ఎప్పుడు కృపాసహితముగా, రుచిగలదిగా, నీ మాటే ఎదుటివాడి మనస్సును గెలుచుకునేటట్లుగా, దేవుని వాక్యం వింటున్న నీ బ్రతుకులో సాత్వికమైన మాటలే నువ్వు మాట్లాడాలి. ఓ సాక్ష్యం విన్నాను. ఆర్ఎస్ఎస్లో పనిచేసిన ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాడు. అడిగారు ఆయన్ని, అయ్యా ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన వాడివి కదా, యేసుక్రీస్తును సురక్షకునిగా నువ్వు అంగీకరించడానికి కారణం ఏంటి అని అంటే, ఆయన తన రక్షణ సాక్ష్యం చెప్తూ,
నేను నా మార్గం గుండా వెళ్తూ ఉంటే ఒక 9 సంవత్సరాల చిన్న బిడ్డ నాకు కరపత్రం ఇస్తా, ఏమండి దయచేసి ఒక్కసారి దీన్ని మీరు చదవరా, ఏమండి దయచేసి ఒక్కసారి దీన్ని మీరు చదవరా. 9 సంవత్సరాల బిడ్డ సాత్వికంతో, ఏమండి దయచేసి ఒక్కసారి దీన్ని చదవరా, సాత్వికంతో ఆ తేనత్వంతో మర్యాదపూర్వకంగా మాట్లాడిన మాట విని 9 సంవత్సరాల ఈ చిన్న బిడ్డకి ఎంత చక్కటి సంస్కారమో కదా, ఎంత మర్యాదపూర్వకమైన మాటో కదా, ఎంత దీనత్వంతో కూడుకున్న సంభాషణో కదా. అది క్రైస్తవులదని తెలిసిన ఆ బిడ్డ సాత్వికమైన మాట నేను విన్నప్పుడు నేను మనసులో అనుకున్నాను, యేసుక్రీస్తును ఆరాధించే బిడ్డ మాటే ఎంత సాత్వికంతో ఉంటే తాను ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత సాత్వికుడు కదా. ప్రైజ్ ది లార్డ్. తాను ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత సాత్వికుడు కదా. ఆ యేసుక్రీస్తు నాకు కావాలని యేసుక్రీస్తును చదివాను. యేసుక్రీస్తును చదివితే నేను విన్నదానికంటే యేసుక్రీస్తు ఇంకా గొప్ప సాత్వికుడుగా నాకు కనపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రభు బిడ్డలారా, ఒకరోజు బైబిల్లో ఒకటి ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి పట్టుకురమ్మని బంట్రోతులను పంపించారు పరిసయ్యులు, శాస్త్రులు, యోధా మత పెద్దలు. యోహాను సువార్త 7:45 ఉంటుంది. రైట్ తమ్ముడా, రైట్. అందరూ చూడండి. ప్రధాన యాజకుడు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు లంచం ఇచ్చి, బంట్రోతులకు లంచం ఇచ్చి యేసు ప్రభును పట్టుకురమ్మని పంపించారు. 7వ అధ్యాయంలో గమనించండి. ఆ పగలంతా ఇక పట్టుకొని వస్తారు, యేసు ప్రభును బంధించి తీసుకొని వస్తారు అని ఎదురు చూశాడు ప్రధాన యాజకుడు, ధర్మశాస్త్రోపదేశకులు. వాళ్ళు తిరిగి వచ్చారు. యేసు ప్రభుతో రాలా, ఒటి చేతులతో వచ్చారు. వాళ్ళు అడుగుతున్నారు, ఏమరా బాబు యేసు ప్రభుని మీరు పట్టుకొని రాలేదు అని అంటే, ఒక ఆయన అంటాడు వచ్చి, అయ్యా ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు, నేను పుట్టిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన మాట్లాడినంత సాత్వికంగా ప్రపంచంలో ఎవ్వరూ మాట్లాడలేదయ్యా. అంత సాత్వికంతో మాట్లాడుతున్నా ఆయన్ని చూసి మేము ఎట్లా బంధించుకురాగలుగుతామయ్యా, ఆయన లాంటి సాత్వికుడు ప్రపంచంలో లేడు అనే లోపు ఇంకొక ఆయన అంటాడు, అయ్యా నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు, సిన్స్ 25 సంవత్సరాల నుంచి రోమా సైన్యంలో బంట్రోతుగా పనిచేస్తూ ఉన్నాను. నా 25 సంవత్సరాల ఉద్యోగ సర్వీసులో కానీ, నా 50 సంవత్సరాల జీవితంలో కానీ యేసుక్రీస్తు లాంటి సాత్వికుణ్ణి మేము ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. బిడ్లరా, క్రైస్తవుని భాష సాత్వికం, దైవ సేవకుని భాష సాత్వికం. ఈ మధ్య మన క్రైస్తవుల్లో కొంతమందికి వాక్య జ్ఞానం ఎక్కువై ఎట్లా వాక్యం చెప్తారో తెలుసా? మూతి మీద మేసం ఉన్న మగోడు ఎవడైనా నా ముందుకు రమ్మను. ఇది క్రైస్తవ భాష కాదు. ఇక ఆ మాటలు నేను చెప్పలేను, ఎందుకంటే మేము ఆ భాష నేర్చుకోలేదు. దేవుని కృపను బట్టి ఎందుకు నేర్చుకోలేదో తెలుసా? క్రైస్తవుడి భాష అది కాదు. అమ్మ అబ్బకు పుట్టినోడు, ఇది క్రైస్తవ భాష కాదు. క్రైస్తవుని భాష ఎప్పుడు సాత్వికంతో ఉండాలి. సాత్వికమైన మాటే దైవ సేవకుని నోట నుంచి రావాలి. సాత్వికమైన మాటే దైవ సేవకుని నోట నుంచి వస్తే నీ సాత్వికము నన్ను గొప్ప చేసును అని వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు అంటారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సేవకుని భాష సాత్వికమైనదైతే, క్రైస్తవుని భాష సాత్వికమైనదైతే, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన బిడ్డలు కత్తిపోటు మాటలు మాట్లాడకుండా, కఠినమైన మాటలు మాట్లాడకుండా, ఎదుటివాడి మనస్సుకు గాయాలు రేపే మాటలు మాట్లాడకుండా, సాత్వికమైన మాటలు ప్రభు బిడ్డలు మాట్లాడుతూ ఉంటే, సాత్వికమైన మాటలు మాట్లాడే ప్రజలు లోకాన్ని జయించేవారిగా ఉందురుగాక. బిడ్డలరా, 7 సంవత్సరాల చిన్న బిడ్డ ఫరో కుమార్తె మనస్సును గెలుచుకున్నది మాత్రమేనా? తల్లిదండ్రులు ఏది పోగొట్టుకున్నారో పోగొట్టుకున్న ఆ బిడ్డను మరలా తల్లి ఒడిలో పెట్టింది మిరియామి. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్పు.
తల్లిదండ్రులు ఏది పోగొట్టుకున్నారో పోగొట్టుకున్నది తిరిగి తెచ్చిపెట్టింది. ముగిస్తున్నాను, నా వైపు చూడండి. లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఓ కొడుకుగా, ఓ కూతురుగా, ఓ క్రైస్తవుడిగా నీ బ్రతుకులో, నా బ్రతుకులో చేయాల్సిందేంటో తెలుసా? ఓ సేవకుడిగా ప్రజల మధ్యలో క్రైస్తవ్యం ఏ పరువు కొంతమందిని బట్టి పోగొట్టుకుందో, క్రైస్తవ్యం పోగొట్టుకున్న పరువును మరలా మనం తిరిగి తీసుకొని మన తల్లిదండ్రుల చేతిలో పెట్టేటువంటి వారిగా మనం ముందుగాక. లైవ్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు ఏ పరువును పోగొట్టుకున్నారో, ఏ ప్రతిష్టను పోగొట్టుకున్నారో, ఏ గౌరవాన్ని పోగొట్టుకున్నారో, వారు పోగొట్టుకున్న పరువును, మర్యాదను నీ స్థితి ద్వారా, నీ స్థాయి ద్వారా, నీ ఆశీర్వాదము ద్వారా ఆ పోగొట్టుకున్నదంతా మరలా తల్లిదండ్రుల ఒడిలో నువ్వు పెట్టుదువుగాక. ఏమండి, బైబిల్లో మరియా యోసేపులు అసలు వాస్తవంగా వాళ్ళకి చరిత్ర లేదు. చరిత్ర లేని ఆ తల్లిదండ్రులను చరిత్రకారులుగా నిలవబెట్టింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభువారు. అసలు అక్కడ దాకా ఎందుకండి? యేసు ప్రభును గురించి ఏమని రాసిందో తెలుసా? యెషయి వేరు చిగురు. బిడ్లరా, ఈ మాట ఒక్కటి జ్ఞాపకం చేసి నేను ఆఖరిలోకి వెళ్తాను. ఆ మధ్య అండి గమనించండి, వారణాసిలో ఒక రిక్షా తొక్కుని బ్రతికే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు ఒక కొడుకు. 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక ఆఫీసర్ కొడుకుతో స్నేహం చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే, ఆ ఆఫీసర్ ఈ 11 సంవత్సరాల వయసులో ఉన్న రిక్షావాని కొడుకును చూసి అన్నాడు, రేయ్ లేబరోడివి, లేబరోళ్ళతో సహవాసం చేయి. మేము ఆఫీసర్లం, గస్టెడ్ ఆఫీసర్లు ఆఫీసర్లతోనే స్నేహం చేయాలి. నీలాంటి లేబరోడితో నా పిల్లలు స్నేహం చేయకూడదు, నా కొడుకు లేబరోడ్ అవుతాడు అని 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ మాట విన్నాడు. విన్న రోజు నుండి బ్రతుకులో సాధించాలి. నా తండ్రి లేబరోడ్ అయినా నేను ఘనమైన స్థితిలోకి రావాలి, జీవితంలో ఒకటి సాధించాలని కష్టపడి చదువుకోనండి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అదే వారణాసి వీధిలో, తమ్ముడు ఆ ఫోటో పెట్టు, అదే వారణాసి వీధిలో విచిత్రం చూడండి, అదే వారణాసి వీధిలో తండ్రిని ఆ రిక్షా మీద కూర్చోబెట్టి, ఈ కొడుకు రిక్షా గొక్కుతూ, చూడండి ఆ తండ్రిని రిక్షా మీద కూర్చోబెట్టి ఈ కొడుకు అదే రిక్షా తొక్కుతూ, రిక్షా వాడి కొడుకు కలెక్టర్ అయ్యాడు, లేబరోడు కలెక్టర్ అయ్యాడు, లేబరోడు కొడుకు ఒక జిల్లాకు అధినేతగా మార్చబడ్డాడు. ఇక తండ్రి చూసి, రే కాదులేరా నేను దొక్కుతా నాకు రిక్షా అని చెప్పి ఆ కొడుకుని వెనక కూర్చోబెట్టి తండ్రి రిక్షా దొక్కటం ప్రారంభించాడు. బిడ్డలారా, ఆ తండ్రికి ఎంత గర్వకారణమో చూడండి. ఆ తండ్రి పోగొట్టుకున్న పరువు, ఆ తండ్రి పోగొట్టుకున్న ప్రతిష్ట, ఆ తండ్రి పోగొట్టుకున్న విలువ అంతకంటే ఎక్కువగా సంపాదించి పెట్టాడు ఆ కొడుకు. నా యేసు ప్రభు గురించి ఒక్క మాట చెప్తాను. నా యేసయ్యను గురించి ఏం రాసిందో తెలుసా? యెషయి వేరు చిగురు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి అనే ఆ వ్యక్తి యొక్క వంశవృక్షం అద్భుతమైనది. యెషయిలో నుంచి దావీదులో నుంచి సొలొమోను నుంచి రెహబాము, అలా వృక్షాన్ని మనం చూస్తూ ఉంటే వాళ్ళలో నుంచి ద గ్రేట్ హిజ్కియా, వాళ్ళలో నుంచి ఉజ్జియా, వారిలో నుంచి మనష్షే, వారిలో నుంచి జెరుబ్బాబెలు, అద్భుతమైన వాళ్ళు పుట్టుకొచ్చారు. అంత గొప్ప వంశవృక్షం నెట్ట నిలువున నరకబడింది. ఆ వంశవృక్షంలో నుంచి నా యేసు ప్రభు వచ్చాడు. నా యేసు ప్రభు ఏం చేశారో తెలుసా? దావీదు వంశవృక్షానికి మునుపటి దినాల్లో కలిగిన కీర్తి కంటే రెట్టింపు కీర్తిని అనుగ్రహించాడు. విచిత్రం తెలుసా? దావీదు వంశవృక్షం మధ్యధరా సముద్రం నుంచి యూఫ్రటీస్ నది వరకు, మరో రకంగా యోర్దాను నది వరకే ఇశ్రాయేలు దేశం మాత్రమే వ్యాపించింది. దావీదు యొక్క కీర్తి, దావీదు వంశంలో ఉద్భవించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కీర్తి, నా యేసుక్రీస్తు ప్రభు వారి కీర్తి ప్రపంచ దేశాలంతా, భూతలమంతా విస్తరించింది. భూతలం మాత్రమే కాదు, ఆకాశ మహాకాశాలు దాటి యేసుక్రీస్తు ప్రభు కీర్తి పరలోకం వరకు విస్తరించింది. నరకబడిన వంశవృక్షాన్ని బ్రతికించాడు, తరతరాల కీర్తిని తీసుకొచ్చాడు. ఈ లైవ్లో వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా,
నీ తల్లిదండ్రులకు నీవివ్వగలిగే అత్యుత్తమమైన కానుక ఇదే. ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ మిరియామి తల్లిదండ్రులు పోగొట్టుకున్నది వారి చేతుల్లో పెట్టింది. తల్లిదండ్రులుగా పిలువబడుతున్న దైవ సేవకులు గుండెల్లో ఎన్నో ఏడ్పు, గుండె కోత. సంఘంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఆత్మీయ తల్లిదండ్రుల కన్నీళ్లు నేను తుడిచేవాడిగా ఉంటాను. వాళ్ళ గుండెల్లో గుణపాలు పొడిచేవాడిగా నేను ఉండను. వాళ్ళని ఏడ్పించేవాడిగా ఉండను. వాళ్ళు పోగొట్టుకున్న ప్రతిదీ వాళ్ళ చేతుల్లో పెట్టేదేవాడిగా, వారు పోగొట్టుకున్న ప్రతిదీ వాళ్ళ హస్తాల్లో ఉంచే ఒక మిరియామిలాగా నేను బ్రతుకుతానని ప్రతి బిడ్డ మీద మిరియాము ఆ మనసు కంటే శ్రేష్టమైన మనసు యేసుక్రీస్తు మనసు కుమ్మరించునుగాక.